హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇదేంటో గుర్తుపట్టగలరా? నల్ల పసుపు, బ్లాక్ టర్మరిక్, లైట్గా కనబడుతుంది బ్లూ, ఇంకొంచెం ముద్రాలనుకుంటా. నిన్న నాకు తెలియక హార్వెస్ట్ చేసేసాను, అందుకే మట్టి తీయకుండా వీటిని ఇంకా అట్లనే ఉంచాను. చూద్దాం, ఒక 20 days వరకు ముదురుతాయేమో అనేసి. చూసారా ఎలా ఉన్నాయో? అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్టు. చూడండి, ఈ పిలకలు బాగా వచ్చేసినాయి. ఇవి మామూలు పసుపులో కూడా కొన్ని వస్తాయి కదా ఇలాగా, రూట్ రాట్స్ అంటారు, మరి ఏమంటారు వీటిని, వచ్చేసినాయి. అయితే అసలు దుంపలేమో కొన్ని ఉన్నాయి. ఇంకోటి ఉంది పెద్ద చెట్టు, అది అలానే ఉంచేసాను. దీని విషయం అర్థమైంది కదా, ఇంకా ఉంచాలనేసి అందుకని ఉంచాను. ఆకులేమో ఇలా ముడుచుకుపోయినాయి, ఎండిపోయినాయి కదా, అయిపోయింది అనుకొని తీసేసాను. తీరా చూస్తే ఈ విధంగా ఉందన్నమాట. ఇంకా మట్టితోనే ఉంచేసాను మొత్తానికి. ఇంకొక 20 రోజులు ఉంచేసి ఇంకా మొత్తానికి మట్టి రాలిపోయాక ఇంకా డార్క్ అవుతుందేమో చూడాలి. ఇదిగోండి, కట్ చేశాను ఇంతకుముందే, జస్ట్ ఇప్పుడే ఇట్లా తెంపి చూశాను. బ్లాక్ పసుపు, ఇది క్యాన్సర్కి మందు అంటారు, ఇంకేంటో పూజలకి వాటికి వీటికి వాడతారు. ఫస్ట్ అయితే నాకు విత్తనం సేవ్ చేసుకోవడం కోసం పెంచాను. నాకు 2 కొమ్ములు వస్తే ఒక కొమ్ము ఇది, ఇంకో కొమ్ము వేరే చోట పెట్టాను. అది బాగా పెద్దగా అయింది. దానికి ఎంత వస్తుందో తెలియదు, కానీ అయితే విత్తనం కొమ్ము అనేది మనం ఉంచేసుకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా అవుతుంది. ఇది సైడ్ వచ్చిన పిలకలు లాంటివి మనం వాడుకొని ఇట్లాంటివి ఉంచామనుకోండి, చామదుంపలైనా పసుపు అయినా ఇలాంటివి మనం ఉంచేస్తే నెక్స్ట్ ఇయర్ కూడా పనిచేస్తుంది. అయితే ఇది ఇట్లనే వదిలేసినా కూడా ఎండిపోయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అదే మొలకొచ్చి అదే ఇంకా చాలా పెద్దగా అవుతుంది. కాకపోతే మనకి ఆతృత ఉంటుంది కదా, పెట్టాము ఏమైందని, అందుకోసం అన్నమాట. చూసారా, ఇది మనకి కనిపిస్తుందా? లైట్ బ్లూ ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది చెప్పండి. వీటి గురించి ఇంకేమైనా మీకు తెలిస్తే, మన నిత్య జీవితంలో దీన్ని ఏ విధంగా వాడుకోవచ్చో తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.